రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఇది 4 9 కదమ్మా, 6 9 6 5. ఏంటో తేడా కొడుతుంది అనుకుంటున్నా. 6 9 6 5. ఓకే. గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Kalpana's project report consists of 40 pages, each of 75 lines and 80 characters. Okay. Next one, so the lines are reduced to 70, but the number of characters is increased to 95 per line. What is the approximate change in the number of pages? Okay. అసలు మామూలుగా ఒక బుక్ నేను మళ్ళీ టైప్ చేయించాను అనుకుందాం. ఓకే. అప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలంటే కంటెంట్ సేమ్ ఉంటుంది. కంటెంట్ అంటే క్యారెక్టర్స్. కంటెంట్ అంటే ఏంటమ్మా? క్యారెక్టర్స్. చూడండి, క్యారెక్టర్స్ అంటే ఒక లైన్కి 80 క్యారెక్టర్స్ ఉంటాయమ్మా. అలాంటివి 75 లైన్స్ అంటే ఇన్ని క్యారెక్టర్సేగా. ఓకే. అంటే ఒక పేజ్కి ఉండేది, అవునా కాదా? ఒక లైన్కి 10 క్యారెక్టర్స్, ఒక పేజ్కి 10 లైన్లు ఉన్నాయనుకో, 10 10 100 క్యారెక్టర్స్ ఉంటాయి, అవునా కాదు? అలాంటివి 2 పేజీలు ఉంటే 200 అంటే ఇంటూ నెంబర్ ఆఫ్ పేజెస్. ఇనిషియల్ N1 వాడు ఇచ్చాడు నాకు 40 పేజెస్. నాకు అది అవసరం లేదు, అది లేకుండా నేను ఆన్సర్ చేయగలను. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పర్ లైన్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ పేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పేజెస్ కదా, ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంతమ్మా 95 ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ 70, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పర్ లైన్ 90. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే N2 ఇట్లా లాక్కొచ్చుకుంటా, N1/N2 క్యాలిక్యులేట్ చేస్తా. ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. ఓకే. 0 0 5 15s 5 19s అంటే 19 7s are 133 ఇక్కడ మిగిలింది, 15 8s are 120 ఇటు మిగిలింది. అంటే ఇనీషియల్గా 133 ఉండేది, ఇప్పుడు 120కి వెళ్ళిపోయింది. అంటే ఎంత తగ్గిపోయింది? 13 తగ్గిపోయింది. ఓకే. బై ఇనీషియల్ ఎంత? 133 ఇంటూ 100, అవునా? ఇది అప్రాక్సిమేట్గా 10 టైమ్స్ కదా. ఓకే. 10తో క్యాన్సిల్ చేస్తే 10% తగ్గింది కాబట్టి మైనస్. సో -10% ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా. A, B and C are hired for a painting job. Working together, A and B can do a job in 12 days. B and C can do the same job in 8 days, while A and C can do the same job in 16 days. Then how long will it take if all of them work together? అంటే ABC ఇది స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్ కదా. ఫార్ములాస్ గిమ్లాస్ ఏం పెట్టుకోవద్దమ్మా. ఓకే. ఉడతలు పెట్టే లాజిక్స్. 12కి 8కి 16కి ఎల్సిఎం ఎంత అంటే 48 యూనిట్స్. అంటే 1 డే వర్క్ అంటే 48/12 4, 48/8 6, 48/16 అంటే 3. ఓకే. మొత్తం కలిపితే 13 యూనిట్స్. ఎవరు చేస్తున్నారు? ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు. ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు కలిపిస్తే 13 యూనిట్స్ అయినప్పుడు ఒక ఏ, ఒక బి, ఒక సి అంటే 13/2. ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే చేయాల్సిన వర్క్ 48 బై పర్ డే వర్క్ 13/2 పైకి వెళ్ళిపోయింది. అంటే 96/13. ఓకేనా? 13 7s are 91, రిమైండర్ 5/13 అంటే 7 5/13 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. The letters of the word entrance are arranged in such a way that all vowels are always written together. How many such ways of writing the word is possible? ఎన్ని రకాలుగా రాయొచ్చు అని అడుగుతున్నాడు. సార్ మీకు ఎంట్రన్స్లో ఓవెల్స్ పక్క పక్కన రావాలి. అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి మొత్తం. అందులో ఓవెల్స్ ఈ ఓహో ముగ్గురు ఉన్నారు. అంటే 8లో ఈ ముగ్గురిని మనం 1 యూనిట్ అనుకుంటాం. రిమైనింగ్ 5 యూనిట్లు అంటే మొత్తం 6 యూనిట్లు. 6 యూనిట్ని ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళని అరేంజ్ చేయాలి అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇందులో ఓవెల్స్ వాళ్ళని అరేంజ్ చేయాలంటే 3 ఫ్యాక్టోరియల్ బై ఎవరైనా రిపీట్ అయ్యారేమో చూస్తే ఈ 2 టైమ్స్ వచ్చాడు ఇంటూ n 2 టైమ్స్ వచ్చాడు, ఇంకెవరు రిపీట్ కాల, అవునా? 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 2 2 1s 2 3s 2 1s 2 360s 363s are 1080 అంటే ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. Good. So the next beautiful question. If 12th June 2024 will be Wednesday, okay, then what day of the week will be 19th November 2024? మీకున్న అడ్వాంటేజ్ అంటే 2024 అండి. నేనైతే మీకు ఒక సెంచరీ గ్యాప్ ఉన్నప్పుడు కూడా క్లాస్లో చెప్పేసా, మన యాప్లో కూడా ఫుల్ లెంగ్త్లో చెప్పేసాను, అవునా కాదా? రైట్. గుడ్. సో మన డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు గమ్మ, ఇది మన నేమ్ అమ్మ అమర్నాథ్ సార్ క్లాసెస్, ఇది మన యాప్ నేమ్, ఇది మన యూట్యూబ్ నేమ్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్. మన టెలిగ్రామ్లో కూడా మనకి ఫుల్ లెవెల్లో వడివేసే ఈ కంటెంట్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? గుడ్. దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ ఇట్ బి ఆన్ 19th November 2024? ఓకే. మన 12th June అంటే జూన్లో ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి నుంచి నవంబర్ వరకు, నవంబర్ 19th వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కుందాం. సార్ జూన్ అంటే 30 days సార్, 12 days అయిపోయాయి అంటే ఇంకా 18 days ఉన్నాయి.
18 డేస్ అంటే -3 అని రాసుకోవచ్చు, 4 అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఎందుకు సింపుల్‌గా రాద్దాం, 4 అని రాద్దాం. జూలై 3 ఆడ్ డేస్ ఎందుకంటే 31 డేస్ కాబట్టి. ఓకే, ఆగస్ట్ 31 డేస్ అంటే 3 ఆడ్ డేస్. ఓకే, సెప్టెంబర్ 2 ఆడ్ డేస్ ఎందుకంటే 30 డేస్ కాబట్టి. అక్టోబర్ 31 డేస్ అంటే 3 ఆడ్ డేస్. నవంబర్ నాకు మొత్తం అవసరం లేదు, 19th వరకు చాలు. 19th వరకు అంటే 4 ఆడ్ డేస్. 7 2 జా 14 పోతే 5 సారీ. ఓకే, 7 2 జా 19 పోతే ఎంతమ్మా 5. ఓకే, మన రూల్ ఏంటి, ఎక్కడైనా 7 గాని 7 మల్టిపుల్స్ గాని వస్తే కొట్టేయాలి. 4 + 3 7, 5 + 2 7 క్యాన్సిల్. ఓకే, 3 + 3 ఎంత 6. ఓకే, 6 డేస్. 6 డేస్ అన్నా -1 అన్నా ఒకటేగా, అంటే ఒక రోజు ముందుకు రావాలి. అది వెడ్నెస్డే అయితే ఒక రోజు ముందుకు వస్తే ఏమొస్తుందమ్మా ట్యూస్డే. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఓకేనా, గుడ్. నెక్స్ట్ చూడమ్మా, ఉమేష్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఎ బస్ స్టాండ్ ఫేసింగ్ ద నార్త్ వెస్ట్. మన నార్త్ వెస్ట్ ని ఫేస్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ టర్న్స్ నార్త్ వెస్ట్ అంటే ఇదే కదా. ఓకే, ఈ టర్న్స్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్, యాంటీ కాదమ్మా యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలాగా 135 అంటే ఇది 45, ఇది 90, మొత్తం 135 అంటే ఇంకా ఇది ఫైనల్ రూట్ వాడికి ఇప్పుడు. ఓకే, హీ టర్న్స్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ 45 యాంటీ క్లాక్ అంటే ఇది పోయింది. ఈ ఫైనల్లీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్ అంటే ఇటేగా 90 degrees ఇక్కడికి వచ్చాడంటే ఇది పోయింది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏ డైరెక్షన్ ఉన్నాడమ్మా, ఇది సౌత్ ఇది వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ లో ఉన్నాడు. ఓకే, వాడు ఏమంటాడమ్మా, విచ్ డైరెక్షన్ ఈస్ హీ నౌ ఫేసింగ్, సౌత్ వెస్ట్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదమ్మా. పోనీ ఏమన్నా చిన్న నెంబర్లు ఇచ్చాడంటే దారుణమైన నెంబర్లు ఇచ్చాడు. ఓకేనా, ఇది సింప్లిఫికేషన్, క్వశ్చన్ మార్క్ వాల్యూ అడిగాడు. అంటే క్వశ్చన్ మార్క్ అంటే ఈ మొత్తాన్ని ఇటు పంపించేయాలిగా. డెసిమల్స్ తీసేసి రాద్దామా, 1565 67631 బై ఇదంతమ్మా 892 ఇంటూ 415 అమ్మా. లాస్ట్లో డెసిమల్స్ బ్యాలెన్స్ చేస్తా 769. ఇక్కడ 2 2 2 6 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 5 ఉన్నాయంటే ఇంకో 0 పెట్టుకోవాలి. అవునా, దీన్ని ఇప్పుడు ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎగ్జాక్ట్గా 5.5 వస్తుంది. కానీ అత్యంత బాధాకరమైన విషయం అంటే ఇక్కడ 5 ఉంది అంటే 5 8s 5 3s. ఇక్కడ 2 ఉంది, 2 4s 2 4s 2 6s, 5 2s 10తో క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంతవరకు సూపర్ అమ్మ. 83 అనేది ప్రైమ్ నెంబర్ అంటే నువ్వు ఖచ్చితంగా 83తో క్యాన్సిల్ చేయాలి దీన్ని. మీకు ఆ విషయం తెలుస్తుందా? ఓకే, 769తో దీన్ని క్యాన్సిల్ చేయాలి. 446లో 223 ఉంది, దాంతో క్యాన్సిల్ చేయాలి. అప్పుడు నీకు ఆన్సర్ వస్తుంది 5.5 అనేది. ఇది ఏం సాడిజమో నాకైతే అర్థం కాల. పోనీ మ్యాజికల్గా షార్ట్ కట్స్ ఉంటాయమ్మా. సపోజ్ నన్ను ఎవరైనా 555/37 ఎంత అంటే నేను షార్ట్ కట్ చెప్తాను, 15 ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే 555 అంటే ఏం రాసుకోవచ్చు అంటే 5 × 111. 111 అంటే 3 × 37 రూల్ ఇది. ఓకే, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయితే 5 3 15 లా చెప్పొచ్చు, ఒక స్కోప్ ఉంది. ఓకే, లేదా ఇంకోటి ఏమైనా కనబడదామని ట్రై చేయొచ్చు. ఇక్కడ అలా ఏమి ఇవ్వకుండా ఇచ్చాడమ్మా. ఇది మరి దీన్ని నేనైతే సాడిజం అని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ అమ్మా. ఇది ఒక స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్. అంటే మనకి బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వేస్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, సివిల్స్ అన్నిట్లో ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. పవన్ అపియర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ 5 subjects. ద మాక్సిమం మార్క్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఓకే, ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అన్నిట్లో కూడా మాక్సిమం మార్క్స్ సేమ్. అందుకని అన్నిట్లో కూడా 100 100 100 అనుకుంటా. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 5 subjects కాబట్టి 100 100 100 100 100. ఓకే, హిస్ మార్క్స్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ 4:5:6:7:8. ఓవరాల్ హీ స్కోర్డ్ 60%. ఓవరాల్ అంటే దేంట్లో రావాలి, మొత్తం మీద 500 మార్క్స్. 500లో 60% వచ్చేవాడికి. ఓకే, అంటే 65 300 మార్క్స్ వచ్చాయి. ఓకే, 300 మార్క్స్ అంటే మొత్తం యాడ్ చేయాలిగా. 4 + 6 10, 8 + 7 15 + 5 20 అంటే మొత్తం ఇది 30 కాదమ్మా 30 పార్ట్స్. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత 10. అంటే ఫస్ట్ సబ్జెక్ట్లో వాడికి 4 పార్ట్స్ అంటే 40, 5 పార్ట్స్ అంటే 50, 6 పార్ట్స్ అంటే 60 70 80. 100కి 40 కాబట్టి 40%, 50%, 60%, 70%, 80% మార్క్స్ వచ్చాయి. వాట్ ఏమంటున్నాడంటే ఓకే, ఇన్ హౌ మెనీ సబ్జెక్ట్స్ ఓకే డిడ్ హీ స్కోర్ లెస్ దాన్ 50% మాక్సిమం మార్క్స్. 50% కన్నా తక్కువ రావాలి, బాగా గుర్తుపెట్టుకో. 50% కూడా వద్దు, లెస్ దాన్ 50%, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు అంటే ఇది ఒక్కటే సబ్జెక్ట్. సో అంటే ఆన్సర్ అమ్మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, it takes Madhu 2t minutes to complete form A which has k questions and 3t minutes to complete form B okay which has k/2 questions. చూడండి క్వశ్చన్స్ ఏమో హాఫ్ అయ్యాయి, టైం ఏమో పెరిగిపోయింది. ఓకే, అప్పుడు చాలా మంది అనుకుంటారంటే ఏం సార్ ఇద్దరు ఒకటి కాదా వేరు వేరే అంటారు. కాదమ్మా, ఒక ఫామ్లో నీ పేరు ఏంటి అని అడగచ్చు క్వశ్చన్, ఇంకో ఫామ్లో క్వశ్చన్ మీ అడ్రస్ రాయమని అడగచ్చు.
నీ పేరేంటి అనడానికి పట్టే టైము, నీ అడ్రస్ ఏంటి అనడానికి పట్టే టైంకి ఈక్వల్ ఉండదు. అంటే క్వెషన్‌కి ఆన్సర్ సైజ్ డిఫరెంట్‌గా ఉండొచ్చు కదా! కాబట్టి అది అలా చెప్పలేం. ఓకే. ఇఫ్ మధు ఆన్సర్స్ ఆల్ ద క్వెషన్స్, హౌ మచ్ మోర్ టైమ్ డస్ హి టేక్ ఆన్ అన్ యావరేజ్ టు ఆన్సర్ ఏ ఫార్మ్ బి క్వెషన్ దాన్ హి టేక్స్ టు ఆన్సర్ ఏ ఫార్మ్ ఏ క్వెషన్. అంటే డిఫరెన్స్ ఇన్ ద యావరేజ్ టైమ్ అడిగాడు. అవునా కాదా? సార్ ఫార్మ్ బిలో 3t టైం తీసుకొని k/2 క్వెషన్స్ ఆన్సర్ చేశాడు. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క క్వెషన్‌కి 3t/k/2 అంటే 2 పైకెళ్ళిపోతే 60/k టైం తీసుకున్నాడు ఆన్ అన్ యావరేజ్. అవునా కాదా? రైట్. వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? ఫస్ట్ పార్ట్‌లోనేమో 2t టైమ్‌లో k క్వెషన్స్ సాల్వ్ చేశాడు. అంటే 2t/k టైం తీసుకున్నాడు ఆన్ అన్ యావరేజ్. వాడేమడిగాడమ్మా? డిఫరెన్స్ హౌ మచ్ మోర్ టైమ్ డస్ హి టేక్? హౌ మచ్ మోర్ అంటే డిఫరెన్సేగా. ఓకే. మా చూడండి డినామినేటర్ సేమ్ కాబట్టి 60 - 2t అంటే 4t/k. ఇది భయంకరంగా ఏం చేయాలిరా బాబు అని డౌట్ వచ్చేంత ఈజీ క్వెషన్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A professor of pharmaceutical sciences in his classroom defines that the half-life of a drug substance is the time period in which the drug substance becomes just half of it. ఓకే. అంటే ఏం లేదమ్మా. ఒక కెమికల్ ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, ఒక డ్రగ్ సబ్స్టెన్స్‌కి హాఫ్ లైఫ్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే, ఆ డ్రగ్ అనేది హాఫ్ అవ్వడానికి పట్టే టైం అని అర్థం అంటాం. ఓకేనా? రైట్ గుడ్. ఏంటి సార్ పని చేశారా అని అడగమాకండి. వాడిచ్చింది అంతే. హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ డ్రగ్ సబ్స్టెన్స్ అంటే ఒక డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ ఎంత అంటే, ఇట్ ఈస్ అ టైమ్ పీరియడ్ ఫర్ ద డ్రగ్ సబ్స్టెన్స్ బికమ్స్ జస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్. అంటే ఒరిజినల్‌గా ఉన్న దాంట్లో డ్రగ్ హాఫ్ అవ్వడానికి పట్టే టైం అంతే. ఓకేనా? రైట్. It is known that the half life of a drug adrenaline is 800 years. అడ్రినలిన్‌కి హాఫ్ లైఫ్ 800 ఇయర్స్ అంటమ్మా. అంటే ఫుల్ లైఫ్ 1600 అని అడగమాకండి. అది రాంగ్. ఓకేనా? అంటే ఆ డ్రగ్ హాఫ్ అవ్వాలంటే 800 ఇయర్స్ పట్టుద్ది. ఓకే. రైట్. సో దెన్ ఆఫ్టర్ 3200 ఇయర్స్ 1200 grams of adrenaline becomes X. Which of the following is a possible value for the sum of all digits in X? ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. వాడు X వాల్యూ అడగట్లా. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ X. ఇది క్యాటు, సీసాటు కొత్తగా ఇప్పుడు వస్తున్న గ్రూప్స్‌లో వస్తున్న ట్రెండ్ అమ్మ. అంటే ఆ వాల్యూ ఏంటి అంటే ఒకవేళ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాడేమో అని డౌట్ తోటి ఆ వాల్యూ అడగడు. ఏం చేస్తాడు? సో దానికి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? ఫస్ట్ డిజిట్‌కి లాస్ట్ డిజిట్‌కి డిఫరెన్స్ ఎంత? సమ్ ఇలాంటివి అడుగుతుంటాడమ్మా. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ వెరిఫికేషన్ చేయలేడు. ఎవడైనా చచ్చినట్టు మొత్తం చేయాల్సిందే. ఓకేనా? ఆఫ్‌కోర్స్ ఇది ఈజీ క్వెషన్. ఇది ప్రీవియస్‌గా ఎగ్జామ్స్‌లో ఇలా కూడా అడిగేవాడమ్మా. ఒక బాక్టీరియా ఓకే. హాఫ్ ఆఫ్ ద అంటే ఒక ఇక్కడ ఎంత చేయడం 800 ఇయర్స్ కదా! 800 ఇయర్స్‌లో హాఫ్ అయిపోతుంది. ఎవ్రీ 800 ఇయర్స్‌లో హాఫ్ అయిపోతుంది. ఓకే. సో 3200 ఇయర్స్‌లో ఎంత అవుతుంది? ఇనీషియల్‌గా ఎంత ఉంటే అని అడుగుతాడు. అది ఇది ఒకటే క్వెషన్. చూడమ్మా నా దగ్గర 1200 గ్రామ్స్ ఆఫ్ అడ్రినలిన్ ఉంది. అవునా? ఓకే. అడ్రినలైన్ ఉంది. ఎవ్రీ 800 ఇయర్స్‌కి అది దాని హాఫ్ లైఫ్ అదేగా. అంటే హాఫ్ అయిపోద్ది. అంటే నేను 800 ఇయర్స్ టైమ్ ఇస్తే అదేమైపోద్దమ్మా హాఫ్ అంటే 600 అయిపోద్ది. మళ్ళీ 800 ఇయర్స్ ఇస్తే ఇప్పుడు ఇదేగా ఉన్నది. ఇది హాఫ్ అవుతుంది. ఇందులో హాఫ్ అవుతుంది. ఇందులో హాఫ్ అవుతుంది. అంటే 300 అవుతుంది. మళ్ళీ 800 ఇయర్స్ టైమ్ ఇస్తే మళ్ళీ హాఫ్ అంటే 150. మళ్ళీ 800 ఇస్తే మళ్ళీ హాఫ్ అంటే 75 అయింది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8, 8, 8, 8 అంటే 3200 ఇయర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు మిగిలింది ఇది. జనాలు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ 37.5 ఇచ్చాడు. అంటే మళ్ళీ హాఫ్ చేసుంటాడు. అంతేలే 75 లేదు గదా! ఇదే పెట్టేద్దాం. నేనే ఎక్కడైనా తప్పేసానేమో. అంటే ఆల్రెడీ 800 చెప్పాడు కదా సార్. అక్కడి నుంచి 3200 గదా! అంటే ఆల్రెడీ ఒక హాఫ్ తీసుకోవాలి గదా! అంటే ఇక్కడ 4 అక్కడొకటి 5. అంటే మీరు 4 చేశారు కాబట్టి మీరు తప్పు సార్ ఇది కరెక్ట్ అని నాకు చెవిలో కాలిక్యులర్‌లో పెట్టి లాజిక్ చెప్తారు. అది రాంగ్. ఓకే. ఇదే కరెక్ట్ 875. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాడు ఫైనల్‌గా ఉన్న అడ్రినలిన్ ఎంత అని అడగట్లా. ఏమంటున్నాడమ్మా? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 7 + 5 ఎంత? 12. 12 అంటే ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. Chandra is confused typist. Okay. While typing the numbers from 600 to 700 both included. అంటే 600 ఉంది, 799 కూడా ఉందమ్మా. He typed 8 wherever he was supposed to type 6. 6 అని టైప్ చేయాల్సిన ప్రతి చోట 8 అని టైప్ చేశాడంట మేధావి. ఓకే. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హీ హాడ్ టైప్డ్ 8 ఈజ్ 8ని ఎంతసేపు ఎన్నిసార్లు టైప్ చేశాడో అడుగుతున్నాడు. సార్ మామూలుగా ఆలోచించు. 6 ప్లేస్‌లో 8 టైప్ చేశా అని చెప్పాడు. కానీ 8 ప్లేస్‌లో 6 టైప్ చేశా నీకు చెప్పాడా? చెప్పలేదుగా. అంటే 6 వచ్చినా వాడు 8 టైప్ చేశాడు. 8 వచ్చినా 8 టైప్ చేశాడు. ఓ పని చేద్దాం. ముందు 8 ఎప్పుడు వచ్చిద్దో కనుక్కుందాం. సార్ 8 రావడం అంటే ఏంటి? 600 - 799 అంటే అదొక 3 డిజిట్ నంబర్.
8 అప్పీర్ అవ్వాలంటే 8 యూనిట్స్ ప్లేస్లో అప్పీర్ అవ్వచ్చు, 8 టెన్స్ ప్లేస్లో అప్పీర్ అవ్వచ్చు, 8 100 ప్లేస్లో కూడా మామూలుగా అయితే అప్పీర్ అవ్వచ్చు. కానీ నేను 799తో క్లోజ్ చేస్తాను కాబట్టి ఇవి ఉండవు. అవునా కదా? ఇక్కడ 8 కనుక 100 ప్లేస్లో వస్తే అది 800, 801, 802 తీసుకోవాలి. అవి లేవుగా. సో ఇది లేపేసా. సో అమ్మ ఇప్పుడు నేను పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అప్లై చేస్తే నాకు ఈజీ. ఇక్కడ 8 ఉండాలి. ఓకే. అమ్మ ఇప్పుడు 788 అనేది నెంబర్ కాదా? అది కూడా దీంట్లో ఉంటుందా? ఉండదా? అంటే ఈ 8 ఇక్కడ కూడా రావచ్చుగా. అంటే రిపిటీషన్ ఆఫ్ డిజిట్స్. 708 అనేది నెంబర్ కాదా? అది ఇందులో ఉండదా? అంటే 8 ముందు 0 కూడా రావచ్చు. అంటే మనం మామూలుగా డిజిట్స్ చెప్పేటప్పుడు 0 రావచ్చా? రాకూడదా? ఒకటి రిపిటీషన్ ఉందా? లేదా? అని ఆలోచిస్తాం కదా! ఇక్కడ నాకు దాంతో సంబంధం లేదు. ఈ ప్లేస్‌లో 0 రావచ్చు, 1 రావచ్చు, 0 రావచ్చు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏదైనా రావచ్చు. అంటే 10 వేస్‌తో దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సార్ నువ్వు 600 నుంచి 799 అన్నావు కాబట్టి అంటే నువ్వు రాస్తే 600 నుంచి 699 రాస్తావు. లేదా 700 నుంచి 799 రాస్తావు. ఏం రాసినా ఇక్కడ 6 ఉండిద్ది లేదంటే 7 ఉండిద్ది. ఇంకేం ఉండదు. అంటే దీన్ని మాత్రం 2 వేస్‌లోనే ఫిల్ చేయగలవు. అంటే ఇక్కడ 20 ఛాన్సెస్ ఉన్నాయి 8కి. సో ఇప్పుడు 8 ఇక్కడ తీసుకున్నప్పుడు సార్ 680 అనేది ఒక నెంబర్ కాదా? అంటే ఇక్కడ 0 రావచ్చు. 688 అనేది నెంబర్ కాదా? అంటే ఇక్కడ 8 రావచ్చు. అంటే రిపిటీషన్ రావచ్చు, 0 రావచ్చు. అంటే కండిషన్స్ ఏం లేవు. అంటే ఇక్కడ కూడా 0 టు 9 లోపు ఎవరైనా రావచ్చు కాబట్టి 10 వేస్‌తో దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను చెప్పినట్టుగా 6, 7 మాత్రమే వస్తాయి కాబట్టి ఇది 20 వేస్. ఓకేనా? సార్ 6 మామూలుగా 6 టైప్ చేయాలి. అక్కడ నేను 8 టైప్ చేస్తున్నా. అంటే 6 ఎన్ని సార్లు వస్తుందో 8 కూడా ఎన్ని సార్లే వస్తుంది. అవునా కాదా? సార్ ఇక్కడ కూడా 6 అనేది యూనిట్స్ ప్లేస్‌లో రావచ్చు. అవునా కాదా? యూనిట్స్ ప్లేస్‌లో అంటే మళ్ళీ సేమేగా అంటే 20 వస్తాయి. టెన్స్ ప్లేస్‌లో రావచ్చు. మళ్ళీ సేమేగా 20 వస్తాయి. ఎందుకంటే చేంజ్ ఏమి ఉండదు. హండ్రెడ్స్ ప్లేస్‌లో ఇక్కడ 6 రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే 600 నుంచి 799 అవునా కాదా? ఓకే. అంటే 600 నుంచి 699 వరకు ప్రతి దాంట్లో 100 ప్లేస్‌లో 6 ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అంటే ఎన్ని సార్లు? 100 టైమ్స్. ఓకే. అంటే ఇవి 100. అంటే మొత్తం ఎన్ని? 20, 20, 20, 20 అంటే 80 ప్లస్ 100 అంటే 180. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్. కొంతమంది మేధావులు ఏంటంటారంటే, సార్ ఇప్పుడు 666 అనే నెంబర్ ఉందనుకోండి సార్, మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఎందుకంటే యూనిట్స్ ప్లేస్‌లో కౌంట్ చేస్తున్నారు, టెన్స్ ప్లేస్‌లో కౌంట్ చేస్తున్నారు, హండ్రెడ్స్ ప్లేస్‌లో కౌంట్ చేస్తున్నారు. కానీ ఉండేది ఒక్కసారే కదా! ఒక్క నంబరే కదా! 666 అంటే మరి 3 సార్లు ఎందుకు కౌంట్ చేస్తున్నారు? మీరు తప్పు కదా! అంటారు. కాదమ్మా దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకో తెలుసా? వాడు 6 అపియర్ అయ్యే నంబర్స్ ఎన్ని అని అడగట్లా. 6 అపియర్ అయ్యే నంబర్స్ ఎన్ని అన్నప్పుడు నేను ఇవి ఏం చేస్తానమ్మా ఈ మొత్తాన్ని ఒక్కసారే తీసుకుంటా. కానీ వాడు 6ని ఎన్ని సార్లు టైప్ చేశాడని అడిగాడు. 8ని ఎన్ని సార్లు టైప్ చేశాడు అంటే ఇప్పుడు సపోజ్ 788 ఉందనుకోమ్మా 8ని 2 టైమ్స్ టైప్ చేశాడు. అంటే 2 నేను కౌంట్ చేయాల్సిందే కదా! ఆ క్వార్టర్‌లో లెక్కేసుకుంటే ఏమవుతుందంటే 180 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సీ ద లాస్ట్ క్వెషన్ దట్ వాస్ గివెన్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. ఓకేనా? బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? రైట్ చూడమ్మా జాగ్రత్తగా లాస్ట్ క్వెషన్. ఇన్‌కరెక్ట్ టర్మ్ అడిగాడమ్మా. ఓకే. రైట్ 5, 16 ఓకే. డిఫరెన్స్ ఎంత అంటే సారీ 11 అమ్మా. అంటే ఇటు నుంచి ఇటు 11 పెరిగింది. ఇటు నుంచి ఇటు 16, 35 అంటే యాహ్! 16 ప్లస్ అంటే 19 పెరిగింది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 35, 62 అంటే 35 కన్నా 8 తక్కువ అంటే 28 పెరిగింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 62కి 35 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే 97కి 140కి 43 పెరిగింది. 140కి 193కి అప్లై చేస్తే 53 పెరిగింది. ఒకసారి డిఫరెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 11 నుంచి 9కి 8 పెరిగింది. ఓకే. 19 నుంచి 28కి 11 నుంచి 19కి 8 పెరిగింది. 90 నుంచి మాది 28 కదమ్మా 27 సారీ నేను తప్పు రాశాను. 35 నుంచి 62 కదా! ఓకే. 12 - 5 అంటే 7. ఓకే. సో 5 - 3 అంటే 2 27 8 పెరిగింది సరిపోయింది. ఓకే. 27 నుంచి 35కి 8 పెరిగింది. 35 నుంచి 8 పెరిగితే 43 సరిపోయింది గానీ 43 నుంచి 10 పెరిగితే ఇదొచ్చింది. అంటే దిస్ ఈస్ ద రాంగ్ వన్. అంటే 193 ఈస్ ద రాంగ్ వన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. రైట్ అమ్మా. మనం మొత్తం పేపర్‌ని ఫుల్ లెంగ్త్‌లో చెప్పేసుకున్నాం. ఓకే. రైట్. ఇక మనం చూడాల్సింది ఏంటి అంటే థాంక్ యూ స్లైడ్. వోట్ ఆఫ్ థాంక్స్. ఓకే. బాయ్స్ అండ్ గర్ల్స్ వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పడంతో పాటు వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ మన పేరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఓకే. ఎందుకంటే మీకు ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్ ఛానెల్‌లో మీరు చూడాలన్నా మీకు నా పేరు తెలియాలి. సెర్చ్ చేయాలంటే అవునా? నా ఫోన్ నంబర్ తెలియాలి. ఓకే. ఏఎంఏఆర్ అమర్ ఎన్ఏడిహెచ్ బాగా గుర్తుపెట్టుకోండి. అమర్‌కి నాథ్‌కి మధ్య స్పేస్ ఉండదు. నాథ్ కాదు ఎన్ఏడిహెచ్ ఓకేనా? అమర్నాథ్ స్టార్ క్లాసెస్. ఓకే. ఇది మన యూట్యూబ్ ఛానల్. అమ్మ ఇక్కడ స్పేస్ ఉంటాయమ్మా. ఇగో ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఓకేనా? ఇది మన యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్.
ఓకేనా? ఇది మన యాప్ నేమ్. ఓకే. అన్ని చోట్ల ఇదే పెట్టానమ్మా. ఎందుకంటే మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి అన్ని చోట్ల ఇదే పెట్టాను. ఓకే. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? గంట బెల్ కొట్టండి. మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ చేస్తే నేను పేపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. అతి త్వరలో నేను డైలీ నైట్ ఒక 1 అవర్ యూట్యూబ్ సెషన్ తీసుకోబోతున్నా. వాల్యుబుల్ కంటెంట్ ఆఫ్ అర్థమెటిక్, వాల్యుబుల్ కంటెంట్ ఆఫ్ రీజనింగ్, వాల్యుబుల్ కంటెంట్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడు టీఎస్‌పీఎస్సీలో డీఎంఓకి మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇచ్చేసారు జూన్ 30 అని. ఓకే. దానికి మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఇలా మార్క్స్ తెచ్చుకునేంత వీలుగా దాంట్లో ఫుల్ కోర్స్ చెప్పానమ్మా. ఓకేనా? సో అదన్నా మీరు తీసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. మన యాప్‌ని ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆఫర్ పెడతానో నాకే తెలీదు. ఒక మంచి ఫెస్టివల్ వచ్చిందంటే ఆఫర్ పెట్టొచ్చు. ఓకేనా? రైట్. ఇంకోటి వస్తే ఆఫర్ పెట్టొచ్చు. ఓకే. ఆఫర్ పెట్టినప్పుడు మీకు తెలియాలి కదా! సో యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్. థాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నానమ్మా. ఓకే. మీరు లైక్‌లు, షేర్‌లు ఎన్ని చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అంతమందికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? మనం కీ ఇచ్చేసామమ్మా ఎగ్జాక్ట్‌గా. ఓకే. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోతే ఈ పీడీఎఫ్ నేను మీకు షేర్ చేస్తా. ఓకే. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోతే వెంటనే నేను ఈ కీ ఈ ఈ ఇది ఉంది కదా! ఈ పీడీఎఫ్ మీకు షేర్ చేసేస్తా. ఓకే. డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థాంక్ యూ. విల్ మీట్ ద నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ వీడియో తోటి. ఓకే. అప్పటి వరకు మన అమర్నాథ్ సార్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఓకే. నారా సార్స్ ఎనాలిసిస్ మన ఫ్రెండ్ నరసింహారెడ్డి సార్ ఉన్నారమ్మా. నారా సార్స్ ఎనాలిసిస్ అని. ఓకే. సో దాంట్లో కూడా మీరు మన యూట్యూబ్ ఛానెల్‌లో, ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా సబ్స్క్రైబ్ అయిపోతే సార్ మీకు జీఎస్ ఫుల్ కంటెంట్ ఇవ్వగలుగుతారు. అటు కరెంట్ అఫైర్స్ కావాల్సొచ్చినా, బ్యాంకింగ్ అవేర్‌నెస్ కావాల్సొచ్చినా, స్టాండర్డ్ జీకే కావాల్సొచ్చినా, ఎకానమీ కావాల్సొచ్చినా, జాగ్రఫీ కావాల్సొచ్చినా, పాలిటీ ఆర్ సొసైటీ కావాల్సొచ్చినా ఫుల్ లెంగ్త్ అంటే మీకొక ఏమంటారంటే నడిచే సబ్జెక్ట్‌ని చూసినట్టు ఉంటుంది. ఓకేనా? రైట్. యూ కెన్ ఫాలో థాట్ సబ్జెక్ట్ యాస్ వెల్ యాస్ దిస్ వన్. ఓకేనా? ఎందుకంటే మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, జీఎస్ ఉంటే ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసినట్టే. అవునా కాదా? రైట్. డోంట్ మిస్ దిస్ టూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థాంక్ యూ. మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని సైనింగ్ ఆఫ్. జై హింద్.